మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర, హైబ్రిడ్ యాత్ర, బస్సు యాత్ర, జనాలతో ఇంటరాక్షను, బహిరంగ సభలు, ఈ యాత్ర 4 రోజుల నుంచి దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా విపరీతమైన జనం. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది జనాలు చూస్తూ ఉన్నారు. ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అసలు మామూలు స్పందన, మామూలు క్రేజ్ లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ వైబ్స్. మన అన్నీ అనుకూలంగా జరిగితే, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు అవి చూస్తూ ఊరుకుంటాయా? బేసిక్గా విపక్షాలు, విపక్ష మీడియా, వాళ్ళ మేధావులు, వాళ్ళ స్ట్రాటజిక్ టీమ్స్, వీళ్ళ ఆలోచనే బురద చల్లాలి, తప్పుడు ప్రచారం చేయాలి, లేదు అంటే ఏదో ఒకటి అల్లర్లు చేయాలి, సమస్యలు సృష్టించాలి. ఇటువంటివి ఏవైనా కనుక వాళ్ళు చేసే పని అది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సభ కనుక సాఫీగా జరిగితే మన కంటెంట్ ఏమొస్తుందిరా బాబు, మనం దాని మీద వ్యతిరేకంగా చేయాలంటే ఏం చేయాలి? మనమే కొందరిని ప్రయోగించాలి అని మీరు చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టినప్పుడు వీళ్ళే కొందరిని లోపలికి పంపిస్తారు, మళ్ళీ వాళ్ళని బయటకు రప్పిస్తారు, వాళ్ళ దగ్గర గొట్టాలు పెడతారు. ఏం బయటకు వచ్చేస్తున్నారంటే ఏదో మాట్లాడుతున్నాడు, మాకు డబ్బులు ఇచ్చి రమ్మన్నారు, ఏదో చెబుతారు. ఇదంతా స్క్రిప్టెడ్ అని మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు ఈ బస్సు యాత్ర కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి పార్టీ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, ఇప్పుడు మహిళలు ఎక్కడైనా జగన్ గారి పాదయాత్ర పోతూ ఉందనుకో, అక్కడికి దూరుతారు, ఎక్కడైనా ఇట్లా బిందెలు లేకొడతారు, ఇట్లా బిందెలు లేపి నిరసన వ్యక్తం చేయడం, అంటే ఏదో ఒక సమస్య కోసమని. కొందరైతే ఇంకా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏమని మరి వీడియోలు కూడా చక్కర్లు కడుతున్నాయి. వెళ్ళి ఎవరొకరు ఒక రాయో చెప్పులని ఒకటి ఇసిరేయాలి. ఇసిరేసి అది వాళ్ళకి 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఇసిరే సైలెంట్ ఉన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే చూడండి ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు, బెందెలు, రాళ్ళు, చెప్పులు, బరగలు ఎగురుతున్నాయని చెప్పి ఈ మీడియా దాని మీద డిబేట్లు విచ్చలవిడిగా చేయొచ్చు. ఒకవేళ కాదు అనుకుందాం, ఒకడు పోయి ఇసిరేస్తాడు, వాడిని పట్టుకొని అక్కడ వైసీపీలో కార్యకర్తల అభిమానులు ఉంటారు కదా, వాని తోలు తీశారనుకోండి, వాని పై పగలగొట్టారనుకోండి, దాన్ని చూపించుకొని అదిగో జగన్ యాత్రకు వెళ్తుంటే రోడ్డు వెళ్తుంటే శాంతి భద్రత సమస్య వస్తుంది, దాన్ని ఆపేపించాలి అని చెప్పి ఇంకా టీడీపీ వాళ్ళ మీడియా, వాళ్ళ సానుభూతి పనులు, వాళ్ళ మేధావులు వీళ్ళందరూ బయలుదేరుతారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, కోర్టులకి. అబ్బా ఏ విధంగా చూసినా బాగుంది కదా మనకని దాన్ని అమలు చేయడం స్టార్ట్ చేస్తున్నారట. ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి యాత్రకు, జగన్ గారి పర్యటనలకు దిష్టి చుక్కలు అయిపోయి ఇవన్నీ దిష్టి తీసి పక్కన పడేసినట్లు చూడాల్సి ఉంటుందేమో సీరియస్లీ. లేకుంటే అనవసరంగా డిస్టర్బ్ చేయాలని ప్లాన్ లేయడం ఎందుకు? అయితే ఈ సమాచారం వైసీపీ ముఖ్యలో కూడా చేరిన తర్వాత లేదు, ఇటువంటి విషయాలన్నీ చూసి చూడక వదిలేయాలి, పొరపాటున ఇసిరేసిన వాళ్ళ మీద ఇది ఒక ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు కాబట్టి అలా డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళ మీద కనుక ఏవైనా మన వాళ్ళు ఆవేశపడి ఏమన్నా అట్లా చేసినా అది మళ్ళీ కరెక్ట్ కాదు, దాని మీద వాళ్ళు రచ్చ చేసేకే ప్లాన్డ్గా ఉన్నారు అని చెప్పి అటువంటి వాళ్ళ జోలికి పోకండి, శాంతి భద్రతల సమస్య వచ్చేటట్లు, లేకుండా ఎవరన్నా చేసుకోవడం లాంటివి చేయకండి అని చెప్పి చెబుతున్నారంట కూడా. ఇంటర్నల్గా ఆ సమాచారం కూడా పంపిస్తూ ఉన్నారు. మరి చూడండి, ఆయన యాత్ర చేస్తూ ఉన్నారు, దాన్ని డిస్టర్బ్ చేయాలి. జగన్ యాత్ర బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంది కదా, దాన్ని డిస్టర్బ్ చేయాలి. ఎట్లా డిస్టర్బ్ చేస్తారు? అదిగో ఎట్లా డిస్టర్బ్ చేసుకుంటూ పోతారు. సరిపోయింది, బాగున్నాయి వీళ్ళ తెలివితేటలే. నిజంగా ఏముందిలే, ఏమైనా మంచి చేయాలి, ఒకటి ఏదైనా కనుక కార్యక్రమం పెద్దగా చేయాలనుకుంటే ఎన్నో ప్లాన్లు. చెడగొట్టాలంటే ఎంతసేపు? నువ్వు తెల్ల తెల్ల ప్యాంట్ వేసుకొని రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది దానికి? ఓ బుడద అంటించాలంటే ఎంతసేపు? ఇట్లా తీసి ఇట్లా పోయడమే కదా. ఏమవుతుంది? మొత్తం తెల్లదంతా కనుక మరకలు అంటించేసినామని చెప్పి నేను మరకలు అంటించేసా అని చెప్పి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎంత చూశారు? అదో శాడీ చెప్పు ఆనందం. కానివ్వండి.